ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అంటూ తిరగాలి పరమ మౌనంతో. ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణి స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి. కనీసంలో కనీసం హనుమ జయంతి నాడు 3 మాటలు తిరగాలి. కనీస ధర్మం అది. 3 మాటలు తిరగాలి. 3 మాటలు తిరిగేటప్పుడు ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణంగా. అలా 3 మాటలు తిరిగితే, అందుకే నేను మీతో పరమ సత్యం చెప్తున్నానని జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో, ఎంత కష్టంలో ఉండనివ్వండి, హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష